సంక్రాంతి శోభ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. 3 రోజుల పండుగల్లో భోగి మొదటి రోజుగా ఉంటుంది. సూర్యుడు రాకముందే అందరూ కూడా భోగి మంటలను ఏర్పాటు చేస్తారు. అయితే అన్ని చోట్ల కూడా డూడు బసవన్నలు కానీ లేకపోతే హరిదాసులు కానీ ప్రధాన ఆకర్షణలు ఇస్తారు. అయితే వెల్లంపల్లి గారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాల్లో డూడు బసవన్న ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి మనం చూస్తే పూర్తిగా అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సంక్రాంతి శోభలో ఉన్నారు. భోగి మంటలను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా డూడు బసవన్న నిలుస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా డూడు బసవన్నలు ఉన్నాయి. కానీ డూడు బసవన్నకి సంబంధించి మనం చూస్తే క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా సంక్రాంతి శోభని ఎంజాయ్ చేస్తున్నారు. కోడిలు పట్టుకొని వాళ్ళంతా కూడా అంటే సంక్రాంతి అంటేనే కోడి పందాలు గుర్తొస్తాయి. పందెం కోళ్ళు గుర్తొస్తున్న పరిస్థితి. అన్నింటినీ కూడా మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా కోడిని పట్టుకొని వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి శోభకు సంబంధించి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డూడు బసవన్నకి సంబంధించి క్యూఆర్ కోడ్ని పెట్టారు. అంటే మొత్తం అంతా కూడా డిజిటల్ యుగంలో నడుస్తున్నప్పుడు దాన్ని అనుసంధానం చేస్తూ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు ఈ రోజు ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది. మనతో పాటు డూడు బసవన్నకి సంబంధించిన ఉన్నారు. ఏంటి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు కొత్తగా? ఎప్పుడు కూడా ఇంటింటికి తిరిగినా ఈ క్యూఆర్ కోడ్ లేని పరిస్థితి ఎందుకు కొత్తగా ఏర్పాటు చేశారు? ఏంటంటే సారు ఇంటింటికి వెళ్తున్నా ఆశించడానికి వెళ్ళినప్పుడు చిల్లర లేదు, మీ ఫోన్ పే ఉందా, గూగుల్ పే ఉన్నదా, ఉంటే చెప్పండి వేస్తామంటున్నారు. చూసాం 2-3 సంవత్సరాల నుంచి అదే మాట అండి. సర్లేమ్మని ఫోన్ ఒకటి కొనుక్కొని గూగుల్ పే చేపించి ఎద్దుకు తగిలిచ్చా. అందరూ ఏది తెలుసుకునే వాళ్ళు గూగుల్ పేలో అంటే అదినికి ఇప్పుడు జోబులో ఉండవు కదా సార్. ఇప్పుడు అన్ని సిస్టాలు మారిపోయినాయి, అన్ని ఏటీఎం కార్డులు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు దాంట్లో చూసి ఫోన్పే చేస్తున్నారు సార్. ఎలా వచ్చింది ఐడియా? దీన్ని ఐడియా ఎలా వచ్చింది? ఈ ఐడియా కూడా మాకు తిరుగుతూ ఉంటే ఒక అతను ఎట్టా కలిసి మీరు ఈ రకంగా చేసేటైతే డబ్బులు వస్తాయి, ఈ రకంగా మీరు ఇంటికి వెళ్తున్నారు, వెళ్తే ఇప్పుడు 10 మందిలో ఒకరన్నా సరే అంటున్నారు కదా, ఫోన్ పోయి ఉందా దాంట్లో 10, 5 ఎంతో కొంత మాకు తోచిన కాడికి వేస్తామంటున్నారు, అట్లా ఫోన్ పెట్టుకుంటే మీకు మంచి బాగుంటుంది కదా అన్నారండి. ఇంకా ఆయన సలహా తీసుకొని ఇట్లా చేయించారు. అంటే జనాల రెస్పాన్స్ ఎలా ఉంది? క్యూఆర్ కోడ్ని చూడగానే ఎలా ఉంది జనాల రెస్పాన్స్? బాగుందండి. అందరూ అంటే కొంచెం కొత్తగా ఉంది కదా సార్, దాన్ని ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు సార్. ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రెగ్యులర్గా వెళ్ళి మాట్లాడడం లేకపోతే వాళ్ళని అడగడం ఈ విధంగా ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? బాగుంది సార్. అందరూ వేస్తున్నారు, మమ్మల్ని కూడా చూస్తున్నారు. చక్కగా ఇట్లా పెట్టారు గంగిరెద్దుకు కూడా అని అందరూ చక్కగా నవ్వుతా కూడా మాకు దాంట్లో కూడా వేస్తున్నారండి. పే చేస్తున్నారు అమౌంట్ దాంట్లో? ప్లే చేస్తున్నారు సార్, పే చేస్తున్నారు సార్. ఇది చెప్తున్నారు. పూర్తిగా క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడం పరిస్థితి మనం చూసాం. క్యూఆర్ కోడ్ అంటే గంగిరెద్దుకి మీరు ఎప్పుడు చూసుంటారు, క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడం ఎలా ఉంది? ఇది పరిస్థితి. అంటే పూర్తిగా గంగిరెద్దుకి సంబంధించి క్యూఆర్ కోడ్ కొత్తగా ఉంది. రెగ్యులర్గా ఇంటింటికి వెళ్ళినప్పుడు లేకపోతే అమౌంట్లు అడిగినప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది, చిల్లర లేదని చెప్తున్నారు. చాలామంది క్యూఆర్ కోడ్లు అవకాశం ఉందా అని అడిగే పరిస్థితి. అంటే టెక్నాలజీని మేము కూడా అప్డేట్ అవుతున్నాం, మేము కూడా మార్చుకుంటున్నామంటూ ఆయన చెప్తున్నారు. జనాల ఆకర్షణ కూడా బాగుంది, గుర్తింపు బాగుంది, అమౌంట్ కూడా వస్తుందంటూ ఆ గంగిరెద్దు నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.